గొప్ప నేలలో పుట్టి పెద్ద ఏదో బ్రిటిష్ వాడు వెళ్ళి ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మని ఏదో చేస్తే పుట్టినట్టు ఫీల్ అయిపోవడం ఏంటి? కాదండి, అది గోద్ద ఒకటి ఉంది, గట్టిగా 18-16 ఉండొచ్చేమో. మనుషుల్ని చంపేయం కానీ గుళ్ళన్నీ లేపెత్తాం అని మెలికలు తిరుగుతుంది. అది ఎక్కడో మొత్తానికి గోదావరి గొర్రె, పిల్ల గొర్రె. ఆ మధ్య రామచంద్రపురం దగ్గర రామాలయం గుమ్మంలో ఈ గొర్రెలు గోల. అసలు బైబిల్ అనే దరిద్రం మా దేశానికి అవసరం లేదు, ఆ దరిద్రానికి సంబంధం లేదు, దానివల్ల నేర్చుకునేది లేదు. ఓ పూజారి మీ డ్రెస్ ఎంతనైనా కాస్ట్ ఒక 500, ఓకేనా? నాది పోనీ ఒక ఇది పొందూరుది కాబట్టి 400, 800 వేసుకో. మరి సత్యబాబుది ఎంత? సత్యబాబు ఎవరు తెలదు కదా, ఆయన డబ్బాలు అమ్ముతాడు, తెలదేటి. వాయి దిస్ కాలవరి కాలవరి కాలవరిది పోస్టర్లో పైనేమో సూటు, దానిపైన కోటు, కింద బూటు, వెళ్ళేవాడు లపూటు, వీడు చేసేది లూటు, పెట్టేది ఫ్రూటు, సమాజానికి చేటు, వెయ్యాలి అన్న కాటు. ఇవ్వకూడదు చోటు, వెయ్యకూడదు ఓటు. అన్ని మతాలు ఒక తొక్కేం కాదు. సతీష్ కానీ, అనిల్ కుమార్ కానీ, సాంబశివ కానీ, జాన్ వెస్లీ కానీ, విపి రెడ్డి కానీ అందరూ హిందువులు మింగితే పుట్టినోళ్ళే. డౌట్ ఉంటే వాళ్ళ నాన్న పేరు అడగండి. వాళ్ళ అమ్మల మంచోళ్ళని నేను అంటున్నాను, వాళ్ళు కాదంటే మనం ఏం చేయలేం. వాళ్ళ అమ్మల మంచోళ్ళు, అదే నా మాట. మీరు కూడా అంతేగా. వాళ్ళ అమ్మలు మంచోళ్ళు అన్నోళ్ళు చేయొద్దండి. ఇంతమంది ఒప్పుకుంటున్నా, వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకెవడు? వాళ్ళ అమ్మలు మంచోళ్ళని మనం అంతా చెప్తుంటే అబ్బే కాదు మా ఇంటికి ఎవరో వచ్చారు మా నాన్న లేనప్పుడు అంటే ఇంకా బ్రిటిష్ వాడు మనం చెప్పలేంగా. వాళ్ళ అమ్మను వాళ్ళే అవమానించుకుంటే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను గర్వంగా చెప్తాను, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. నేను చెప్తాను. విపి రెడ్డిని చెప్పను, సాంబశివరావుని చెప్పను, జాన్ వెస్లీని చెప్పను, ఇంటి పేరు లేకుండా జీవించమను, తోక లేకుండా జీవించమను. నాకు తిరిగి అడుగుతాను, ఎరా ఏయుటీఓ అంటే ఏంట్రా? ఆటో వెనకాల అది కొట్టేసేసి ఏయుడిఐ అని రాసేద్దాం, రాస్తే అవుద్దా? ఒరే బోడి, ఆటో అవుద్దా ఆడి? యు గో టు యువర్ డాడీ. నిన్ను కాదురా అందే, నిన్ను అనలేదురా, గొర్రెలను అన్నాను. ఆడు అటు ఇటు చూసేస్తాను, బాబు నన్ను నేను వేస్తున్నారు, నిన్ను అనలేదురా కన్నయ్య. ఆటో వెనకాల ఆడేండి అత్తే కారు అయిపోద్ది ఏంటి? ఓ గొర్రె వచ్చాడు రాజమండ్రిలో, ఆడి పేరేంటి? అర్జున్. ఆడు ఏం తగ్గించాడు దానికి? అర్జున్ జీసస్. ఆ నాన్న పెట్టింది ఏంటి? అర్జున్. ఆడు తగిలించుకున్నది ఏంటి? జీసస్. ఇంకోటి వాసు, చివర మోజెస్. నేను వాడికి ముందు రోజు చెప్పాను రేపు వస్తామండి అన్నాడు. నువ్వు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అయితే, నువ్వు క్రిస్టియన్స్ పుడితే, మీ అమ్మా నాన్న పేరు నువ్వు నమ్మే ముష్టి బైబిల్లో ఉంటే రావాలి. 50-50 గాడైతే రాకుండా. అర్జున్ జీసస్ ఏం పేరు ఇది? 50-50 పేరు. వాడు మేము మింగితే పుట్టినోడాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు చక్రవర్తి, ఆడు మేము మింగితే పుట్టినోడే. ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరు, ఆ మాటకొస్తే ఇక్కడ ఎవరో ముస్లిమ్స్ లేరు, అందరు హిందువులే. కాదు మైండ్ దొబ్బిన వాళ్ళు కొందరు, ఇంకోటి దొబ్బిన వాళ్ళు కొందరు, అటు ఇటు వెళ్ళారు అంతే. అందుకే పాట పాడాం, తర్వాత రిలీజ్ అవుద్ది. చిన్న ముక్క చెప్తాను, చెప్పాక కథ చెప్పి ముగిస్తా. చెప్పండి మీరు ఎప్పుడు పాడా అంటే 92లో పాడాను,
అంటే తర్వాత రికార్డ్ చేశానులే 3 ఏళ్ల క్రితం. జేమ్స్ ఫాదరు జాక్సన్, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా విన్న. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, గతమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతకి. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను దాదాపు 2 లక్షల రూపాయలు పెట్టి తెచ్చాను ఈ బృందావనం నుంచి మాలలు. ఇవన్నీ అన్నీ మోసుకురాలేనుగా, కొన్ని మోసుకొచ్చాను. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కొన్ని. నేను ఇవి పెద్దోళ్ళకి ఇవ్వాలి, ఎవరో ముఖ్య అతిథులకి ఇవ్వాలి, అలాంటి ఆలోచనలు నాకు ఉండవు. ఇప్పుడు పిచ్చి తల్లి వెళ్ళిందే, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఆ పరిశుద్ధ హృదయం. రాజుగారు ఉన్నారే, అవుతుంది చెప్పింది, వాళ్ళమ్మ చెప్పింది, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మనలో దరిద్రం ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళు అనబడేవాళ్ళు కూడా హే 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 అంటాడు దరిద్రుడు. వాళ్ళు కాడు దరిద్రుడు, హే హే అంటాడే వాడు దరిద్రుడు. ఇది నా మాట కాదు. ఏ సాటి హిందువు దుఃఖాన్ని చూసి నీ హృదయం దుఃఖపడదో నువ్వు హిందూ కాదు, నువ్వు దరిద్రుడివి అని స్వామి వివేకానంద చెప్పారు. చాలా బాధాకర విషయం ఏంటో తెలుసా? అడ్డనామాలోడికి నిలువునామాలోడికి పడదాం, నిలువులో నిలువుడికి పడదాం, అడ్డాల్లో అడ్డాలకి పడదాం. ఇంకా అడ్డగాడిదలు గాయడానికే ఇన్ని పుస్తకాలు చదివేది. అన్నమయ్య గడ్డి పెట్టాడు, నువ్వు మారవు. త్యాగరాజస్వామి వారు గడ్డి పెట్టారు, నువ్వు మారవు. శంకరాచార్యులు పెట్టినా నీ వంకర పోదు. నీ లెక్చర్ ఎవరికి కావాలరా? కూర్చుంటారుగా. అమ్మ మీ పాప పేరు ఏం పేరు? పాప పేరు వినీలకి మళ్ళీ ఇస్తానే, మర్చిపోకండి, మర్చిపోతారేమో అని. వినీలా బాగుందా ఉపన్యాసం? తీరా తెలుసు, బంగారు తల్లి. వినీలకు చప్పట్లు కొట్టండి అందరూ. నిలబడచ్చు కదరా, బద్దకం నువ్వును. అవసరమైనప్పుడు నిలబడు. వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఏ కల్మషం అంటని వాళ్ళు. కల్మషం అంటే ఏంటో తెలుసా? నువ్వు వేరు నేను వేరు అంటాడు, ఆడే కల్మషం, ఆడే మూసినది, ఆడే మూసినది. సత్యహరిచంద్ర సినిమా చూసారా? ఈ పిల్లడి పేరేంటి? పవన్. వీళ్ళు మనకు ముఖ్య అతిథి. నాన్న వాడికి ఇబ్బంది అయితే పోనీ మళ్ళీ ఇద్దాం. నాన్న 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 మళ్ళీ మళ్ళీ నాంతే నాన్న నువ్వు వెళ్ళు పాపం వాడిని ఇబ్బంది పెట్టు. మళ్ళీ మళ్ళీ పాపం తెలియదు కదా బిడ్డలకి. నాన్న అతనికి ఇచ్చేయి, మళ్ళీ మళ్ళీ వేయండి. ఇప్పుడు నాన్న డిస్టర్బ్ చేయకుండా అతనికి ఇచ్చేయి. నారాయణ రైట్. మనం హృదయం కలిగి ఉండాలన్న, పెద్ద తెలివితేటలు కాదు ఉండాల్సింది, హృదయం. ఆ హృదయం ఎంత ఉండాలో చెప్పనా?
ఒక ఆయన బయట ఏదో అధ్యయనం చదువుకుంటున్నాడు. అడుక్కుని ఆయన వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. ఈయన మేము బంద్ చేయమా అన్నాడు. యాక్చువల్గా ఇంటికి ఓనర్ అంటే ఈడని అనుకుంటాం మనం. ఈడు బోడి ఏం కాదు, ఆవిడ లేకపోతే ఈడు కొంపకి ఎవడు వస్తాడే. గృహిణి గృహముచ్యతే. స్వామీజీ మీరు తప్పనిసరిగా మా ఇంటికి రావాలి అంటుంటారు. ఏ ధైర్యం? గోడల బిట్ల బండ్ల ఏం కాదు, ఆవిడ ఉందని. ఆవిడ లేకపోతే ఈడు పిలుస్తాడా? ఈడు హోటల్లో తిట్టని తింటానా? ఇతను భవతి భిక్షాందేహి అన్నాడు. ఈయన కొంచెం అహంతో మేము పనికిరామా అడగడానికి ఇక్కడ ఉన్నాంగా అన్నాడు. అంటే దగ్గరికి వచ్చేస్తాడు. బాబు వీడు ఏమైనా కొడతాడేమో అని ఆయన ఇలా వెనక్కి తగ్గుతున్నాడు. ఆయన కొంచెం తమాయించుకుని సంస్కృతంలో మాట అన్నాడు. అధానా దరిద్రో భవేత్. పాప అతన్ని తెలియదుగా, మీకు తెలుసా? తెల్లగా ఎవడు దరిద్రుడు అవుతాడు అని దాని అర్థం. ఎవడు దానం చేయడో వాడు దరిద్రుడు అవుతాడు అని ఊరుకోకుండా బ్యాలెన్స్ మొక్కలు చెప్పాడు. ఏంటి? నువ్వు గత జన్మలో ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు అడుగు తింటున్నావు, ఇప్పుడు ఇంకెలా చేసే ఛాన్స్ లేదు, నెక్స్ట్ కూడా నువ్వు అడుగు తింటావు అండి. అతనికి ఆసక్తి వచ్చి ఏమన్నారండి అన్నాడు. అని వివరం చెప్పాడు. చెప్పాక మీరు వినాలి, ఇది జరిగింది మొన్నే. ఆయన చనిపోయి కూడా గట్టిగా 20 ఏళ్ళు అయి ఉండొచ్చు ఇంతే. చాలా గొప్ప ఆయన. ఏమన్నారండి? నాకు తెలియదండి. ఏమన్నారు అన్నారు. అదేనా, నువ్వు గత జన్మలో ఏమీ చేయలేదు అందుకు అడుక్కు తింటున్నావు, ఇప్పుడు ఇక చేయడానికి నీకు ఛాన్స్ లేదు కదా, ఇంకా నెక్స్ట్ జన్మ కూడా అంతే. సార్ ఎలా సార్? దానం చేస్తేనే మళ్ళీ మంచి జన్మ వస్తుందని. ఒక్క క్షణం ఆలోచించి సంచిలో వేసుకుంటారు కదా ఇచ్చిందల్లా దాచుకోవడానికి, అవి అలా రోడ్డు పక్కన పడేసి అమ్మగారు అని పిలిచాడు. రెండు చేతులు పెట్టాడు. ఆవిడ రెండు చేతుల్లో పెట్టింది. తలంచాడు, వెళ్ళిపోయాడు. ఎడం చేతిలోది మాత్రం తిన్నాడు, ఈ కుడి చేతిలోది వేరే వాళ్ళకి దానం చేశాడు. రోజు అంతే. ఏ స్థితికి వచ్చిందంటే ఆ ఊరు ఎలా అనే స్థితి నుంచి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తే బాగుండు. అరే ఒరే లేదు, ఆయన మా ఇంట్లో తింటే బాగుండు. ఎందుకంటే యోగి అయిపోయాడు ఆయన. దీని సంస్కృతంలో ఏమంటారు? కరము. ఇలా పెడితే పాత్ర. ఆ రోజు నుంచి ఆయన పేరు కరపాత్రి మహారాజ్. ఏంటి అయిపోలే. ఆయన మనసులో శివుడు బెదిలేడు, కాశీ వెళ్ళిపోవాలి. కాశీ ఎవరు చూశారండి? చూడండి అన్న, జన్మలో ఒకసారన్నా చూడాలి. అసలు జన్మే అక్కడ ముగించాలి. కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నారు. మీకు ఇందాక చెప్పాను ఫస్ట్లో. ఒక్కసారి మీకు ఎంత మంచి భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. ఒరే పిల్లలు వెళ్ళొచ్చాయి, కానీ ఇది మిస్ అయిపోతారని బ్రజతులి తొందరగా ఈ రెండు కథలు చెప్పేసి పెట్టేస్తానే పోయింది. సింహాచల శాస్త్రిని పుట్టండి, ఫుల్ మీల్స్ భోజనంలాగా ఎంత అందంగా చెప్తారో. మేము వచ్చే నెలలో ఆయన శ్రీలంక వెళ్తున్నాం. ఈ కరపాత్రి మహారాజు గారు కాశీ వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయాడు. అంతే. అక్కడ ఆయన పేరు మీద కాలేజీలు, అన్నదానాలు, సత్రాలు అన్నీ జరుగుతున్నాయి. ఆయన మాత్రం చెట్టు కింద రెండు చేతులు. మనసులో అనిపించింది, ఇంత మార్పుకు కారణం ఎవరు? ఆయనే కదా, ఆ పండితుడు.
ఈయన మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడు. ఈసారి మామూలుగా ఉండదా, జనం వెంట కరపాత్రి మహారాజుకి, కరపాత్రి మహారాజుకి అలా అంటూ వస్తున్నారు. అలా వస్తూ ఉంటే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఊహించారు కదా, రండి అని ఆయన గబగబా కంగారు పడిపోతూ అలా కాలు కడిగేసి కూర్చోబెట్టేసి ఆనందపడిపోతున్నాడు. అమ్మా నాకు ఆకలిస్తుంది, భోజనం పెట్టు అన్నాడు. అయ్యో స్వామి మా ఇంట్లో అంటే ఆవిడ విస్తర వేసింది. మీరు కూర్చోండి. అయ్యో స్వామి మీ పక్కన నేను కూర్చోండి అన్నాడు. ఆయన పాపం ఇంటి ఆయన కాస్త జడుస్తూ కూర్చున్నాడు. ఆ తల్లి వంక అలా ఒక అమ్మ వంక చూసినట్టు చూస్తూ ఆయన వంక తిరిగి, ఏమన్నా నేను ఎవరన్నా గుర్తుపెట్టారా అన్న. అయ్యో మీరు మాకు ఎలా తెలుస్తారు స్వామి, మీరు గొప్పవారు అన్నారు. ఆ గొప్పవారిని అవడానికి కారణం మీరే స్వామి. నేనా అన్నాడు. అప్పుడు ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. ఆ ఒక్క మాట ఆయన్ని గొప్పవాణ్ణి చేసింది. అందుకే ప్రపంచంలో పట్టుకో, ఆక్రమించు, అనుభవించు, కోల డబ్బు అని ఎడారితూ మతంగాల్లాంటి దరిద్రం మేము చెప్పం. వదిలేయి, ఈ దేహం మీద ప్రేమను వదిలేయి, ఈ దేహం మీద మోహం వదిలేయి, వైరాగ్యంతో జీవించని చెప్పింది నా సనాతన ధర్మం. అందుకే ఏ దేశాన్ని దోచుకోలేదు, ఏ దేశాన్ని దోచుకోమని చెప్పలేదు. అన్ని మతాలు సమానం అంటే చెప్పు తెగుద్దని మరోసారి బహిరంగంగా, అలాగే 10 లక్షలు కూడా ఇస్తానరా, నిరూపించండిరా. మొన్న ప్రశ్న అని రావణ్ అని ఒకడు ఉన్నాడు. వాడు నేను చెప్పు తెగుద్దని సినిమా హాల్లో పెట్టిన వీడియోకి ఆడు వీడియో పెట్టేశాడు. ఈ గొర్రెలన్నీ పొలవని నాకు పెట్టినాయి. నేను ఆ వీడియోలోకి వెళ్ళి, మీకు భయం లేకపోతే మీ అమ్మా నాన్న పేరు తెలిస్తే వెంటనే ఫోన్ చేయన్నా నెంబర్ పెట్టేశాను. ఆ వాట్సాప్లోకి వచ్చాడు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలన్నారు, అడుక్కో అన్నా. ఆడ అడగలేదు, మధ్యలో ఏదో మెసేజ్లు పెట్టాను. పెట్టి బంగ్లాదేశ్లో ఎంత ఘోరం జరుగుతుందిగా, మీరు గొప్ప మానవతావాదులు కదా, మీరు స్పందించి వీడియో చేసి ఉంటారో, కొంచెం ఆ వీడియోని పెట్టండి సార్ అన్న. వాడు స్పందించరుగా. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు సెలెక్టెడ్ సెక్యులరిజం, హిందువులు మింగడానికి పుట్టిన పార్టీలు. మనకి తెలవక ఓట్లు వేసేసేసి రంగులు చూసేసేసి మంగళం అయిపోతూ ఉంటాం. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ముద్దరామయ్య ఉన్నాడు కర్ణాటకలో. వాడు 10 ఏళ్ల క్రితం పూజారులు తీసుకున్న జీతం వెనక్కి ఇవ్వాలంట. అంటే కక్కిన కూడి తినే కుక్కల పార్టీ కదా ఇది, ఈ బాల్ డ్యాన్సర్ పార్టీ. ఇప్పుడు పప్పుగాడు, పప్పు అంటే మీరు కందిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు కాదు, గన్నేరు పప్పు. ఆడ శంకర్ జాతి నా సన్, ఆ బాల్ డ్యాన్సర్ కొడుకు, బ్రిటిష్ వారసత్వం, బ్రిటిష్ పౌరసత్వం కలిగినోడు. ఆడిది ఏ కులమో తెలదో, ఆల్ మిక్స్ గాడు. ఆడు అందరి కులాలు అడుగుతాడు. నేను చెప్పింది ఏదన్నా అబద్ధమైతే చెప్పండి, ఇలా బహిరంగంగా సారీ చెప్పేస్తాను. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులు మెజార్టీగా ఉండాలి, హిందువులు బలంగా ఉండాలి. అలాగే హిందువులు అబద్ధాలు ఆడడం మానేయాలి. ఏంటి అబద్ధం? గట్టిగా అంటారా? అన్ని మతాలు సమానం అంటే ఇంక మీరు కూడా కక్కింది అన్నట్టే. అర్థమైందా? తప్పు కదా, అబద్ధం కదా. నువ్వు ఇప్పుడు పొద్దున్న నుంచి నేను ప్రసాద్ గారండి అంటాడు. వాడేమో ఏరా పంతులు అంటాడు. ఇంక సమానమే ఉంది బొంద కదా. అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తాను, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పారా, నాట్ ఆరా. మీ ఊరికి మా ఊరు ఎంత. అందుకని
వాడు గౌరవిస్తే మనం గౌరవిద్దాం. యోగి గారు చెప్పారు, డెఫినెట్లీ వాళ్ళు నా రాముణ్ణి ఎంత గౌరవిస్తారో వాళ్ళ అల్లాని అంతే గౌరవిస్తారు. వాళ్ళు నా భగవద్గీతను ఎంత గౌరవిస్తారో వాళ్ళ ఖురాన్ బైబిల్ని నేను అంతే గౌరవిస్తాను. నేను ప్రైద్దాలాడిని అనగలను, నేను అల్లాహ్ అక్బర్ అనగలను. ఆ పక్కన అంటాడా జై శ్రీరాము. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేయండి. ఏదో పిచ్చి స్టేటస్లు పెట్టి కిస్మిస్లకి చెప్పడం మానేయండి. ఎంత దరిద్రం అండి. ఆ ఎండిపోయిన యేసుని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయా? ఆడెవడో నిన్న బలి పెట్టాడండి. యారా ప్రార్థన చేయగానే ఆవిడ గర్భసంచి మరలా మొలకెత్తింది. కింద కామెంట్ వెళ్ళలేదు మీరు? కింద కామెంట్ ఏంటి తెలుసా? యారా అది గర్భసంచా ప్లాస్టిక్ సంచా? అది కామెంట్. అప్పుడు పైన నేనేం పెట్టే స్టేటస్, పిచ్చోళ్ళ గురించి వెంటనే. కానీ కాబట్టి బుర్ర తక్కువ వాళ్ళు మాత్రమే గొర్రెల్లా మారతారు. అలాగని వాళ్ళ మీద కోపం తెచ్చుకోకండి. మీ అందరికీ పేపర్ ఇస్తా, అలా కూర్చోబెట్టను. ఏం కావాలి ఇప్పుడు? మతం మారాలా? మారిపోదాం. ఇప్పుడు పాత సామాన్లు కొంటామని వచ్చారని గొడవ పెట్టుకుంటున్నారేంటి? గొడవ పెట్టుకోవట్లేగా. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం, గొడవ పెట్టుకుంటున్నావా? పెట్టుకోగా కూర్చోబెడతాం. అది దించమ్మా అంటే దించుద్ది ఆవిడ. ఏం పేరమ్మ మీ పేరు? కుమారి. దించిన తర్వాత ఎంత అంటది. మనమైతే మగవాళ్ళం, మనకంత వాళ్ళ మనం చేయలేం, వాళ్ళే కరెక్ట్. మా అమ్మకి నాకు కూడా గొడవ అయిపోయింది. ఇంకా వాళ్ళు అందులో తోపులు అంతే. ఎంత బాబా 4 డబ్బాలు? వాడు 400 చెప్తాడు. వీళ్ళు మొదటి 150 మొదలెడతారు. 100 మనం అమ్మ అమ్మ అంటుంటాం మనం. కానీ అది మొన్న వీడియో చూశాను. అమ్మ నువ్వు నడవే, అక్కడ రెండు చొక్కాలు 200 ఊరికేవే దుర్మార్గం అని. నువ్వు రామ్మా నువ్వు అని ఆడు లాక్ వస్తున్నాడు. ఆ షాపుడు, మేడం తీసుకోండి. ఇంకా అవలే ఆడు అమ్మా అని ఇలా చూస్తున్నాడు. వెంటనే ఈవిడ 100కి 2 అమ్మా అన్నాడు. నువ్వు రా అని తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే ఆడు మేడం తీసుకెళ్ళండి అన్నాడు. వీడికి నీరసం వచ్చేస్తే మమ్మీ రాక్స్ సన్ షాక్స్. అమ్మ ఏమైనా చేయగలం. అమ్మ అంతే. అమ్మలందరికీ చప్పట్లు. సరే, ఇంతకీ విషయం ఏంటి? ఇప్పుడు ఆడి దగ్గర బేరమాడడం వచ్చిన అమ్మలో ఎంతకిస్తావు అని బేరం అడిగడం వచ్చిన అమ్మలో ఆ స్టీల్ గిన్నెలోడితో ప్లాస్టిక్ సామాన్లోడితో ఇంతమందితో బేరాలు ఆడతారు కదా. మతం మారడం మారిపో వదినా అని చెప్పినప్పుడు కొన్ని డీటెయిల్స్ అడగద్దు. బొట్టు ఎందుకు తీసేయాలి వదినా? బొట్టు అంటే అంత భయమా పెరిగినా కొడుక్కి? అంటే వాళ్ళకి తెలియదు అనుకోండి. మన తల్లులు ఇలా కదా ఉండాలి. ఇలా మానేసేసి ఇదే ఏంటి? దేనికిది? గొర్రెలమేం ఏంటిదా ఇది? ఆ పిచ్చిది ఇంక చూసారుగా. స్టైల్ మారింది, దీని దినం మారింది, దీని తద్దినం మారింది, దీని బుర్ర దొప్పింది, ఇది గొర్రెగా మారింది, పెద్ద పొట్ల గిత్తగా మారింది, ఊరును ఆర్పింది, మొత్తం ఆర్పడం నేర్పింది. ఇదేగా సాంగ్. దీని రీమిక్స్ అంటారు. సో ఇప్పుడు రోగాలు తగ్గిపోతాయా? మా ఓన్ నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి. టాచ్ గడ్డ పగిలిపోను. ఏ గడ్డది? ఏ గడ్డ? ఏ గడ్డరా? వాడికే లేదది. ఏమంటే మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ మీ నాన్నగారి పేరు? మీ నాన్నగారి పేరు రాజశేఖర్. మీ నాన్న పేరు
మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు ఎంతసేపు పట్టిందని చెప్పడానికి 2000 సంవత్సరాలు అయింది సార్. ఆ సారు పేరు చెప్పండి అయ్యా. డబ్బులు అడిగామా మనం? బంగారం అడిగామా? మొన్న అసలు ఆడు ఎంత బాగా అడుక్కుంటున్నాడంటే దొంగతనం చేయమన్నానా, మోసం చేయమన్నానా? కూలి పనికి వెళ్ళావు, 100 వచ్చింది, 10 డిబ్బీలు వేసాయి, 1000 వచ్చింది, 100 వేసాయి, వారం వారం తీసుకొచ్చి కానుకలు పెట్టి వేసాయి. నీ కుటుంబం 4 తరాలు ఆశీర్వది. ఏంటి అడుక్కోవడంలో ఇంత స్టైల్గానా? నమ్మకంగా ఇది అడుక్కోవడం. మీకు ఏమండి సినిమా పేరు తెలదు కానీ దొంగలకే దొంగ గరానా దొంగ సినిమా పేరు తెలదు. అలాగా బెగ్గర్కే బెగ్గర్ ఈ పాస్టర్ గారు, సొసైటీలో బాస్టర్డ్ ఈ పాస్టర్ గారు కదా. కూర్చుంటే బోల్డ్ రాసేయచ్చు, అలా వేసేయచ్చు. కానీ మీరు నా వీడియోలో ముసలావిడిది రాజమండ్రిలో సంతోషమ్మ, ఆ ముసలావిడ పేరేంటి? సంతోషమ్మ. ఆవిడకి 70 ఏళ్ళు. ఆవిడ అడుక్కుంటుంది. మేము అర్ధరాత్రి దిగి స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఆవిడ నన్ను అడగలే, నాన్న ముగించేస్తాను, నన్ను ఏం అడగలేదు. అయినా ఓ 50 రూపాయలు వేసి జస్ట్ అలా వెళ్ళిపోతున్నా. 4 అడుగులు అలా వేసాను అంతే. నిద్రకళ్ళతో ఉన్నాం, మిడ్ నైట్, అది 2 దాటిపోయింది. పడుకోవాలా మూడ్లో అలా వెళ్ళిపోతున్నా. వెనకాల స్తోత్రం స్తోత్రం, ఏమా స్తోత్రం, ఎవరిదా గాత్రం, లెట్ మీ నో ద సూత్రం అని వెనక్కి తిరిగా. ఏంటవ్వ అంటే ప్రార్థన చేస్తున్నాం, చాలా మంచిది. ఏం పేరు? సంతోషమ్మ. రైట్, ఇంకో 100 ఇచ్చా. ఇది చెయ్యి, ప్రార్థన చెయ్యి అన్నా. అయిపోయిన తర్వాత నేను వీడియోలో అటు తిరిగి చూడండి గొర్రె అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు చెప్పమ్మా ఒకసారి గోవింద్ చెప్పన్నా. అబ్బా మేము గోవింద్ అది చెప్పమండి. ఏం చెప్పదో? అబ్బే అంది. పోలే అమ్మ హరే కృష్ణ చెప్పన్నా. అబ్బే మేము హరే కృష్ణ చెప్పమండి. ఏం చెప్పదు. ఆ తర్వాత ఆవిడ మీద వీడియోలు చేస్తూ ఈ రాధమనోహర్ గారు వచ్చి ఈ గోవింద్ చెప్పమంటే చెప్పేస్తాం ఏంటి? చెప్పింది ఆవిడ, ఇప్పుడు ఆవిడే చెప్పింది, ఈడు చెప్పాడు. ఇలా బోల్డ్ మంది పాస్టర్లు ఎరినాసన్స్. విపి రెడ్డి పేరు కలిగి ఉండొచ్చు, ఆ నాన్న పేరు ఏ రాముడి పేరు కృష్ణుడి పేరు ఉండొచ్చు, ఆ పేరు కలిగిన నాన్నకి ఈడు పుట్టి ఉండొచ్చు. కానీ జై శ్రీరామ్ అంటే వేరే గొర్రెలు అతన్ని విమర్శించేస్తున్నాయి. సర్టిఫికెట్లో హిందూ ఉండొచ్చు, అబద్ధం ఆడి టీటీడీలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. తూ మీ బచ్చే అంటే ఏంటండి తెలదా? తూ మీ బచ్చే అంటే తూ మీ బతుకు చేడ. బతికితే హిందూలా బతకాలి, గొర్రెలా మాత్రం బతకూడదు. గొర్రె దేనికోసం సార్? ఓన్లీ ఫర్ మటన్. దేని పనికొద్దది? ఓ గొర్రెని వేసేస్తుంటే మిగిలిన గొర్రె గడ్డి తింటూ ఉంటుంది గుడ్డిగా. మనం అందరం గుళ్ళో పెద్ద పెద్ద గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేయకండి అని నేను 1000 సార్లు చెప్పా. స్టిక్కర్లు కూడా అతికిచ్చాం. ఒక్క పాస్టర్ని చెప్పను, దశంభాగాలు అక్కర్లేదు, సర్వలోక రక్షకుడు మా ఎండిపోయిన పీసుబాబు మాకు అన్నీ ఇస్తాడు అని చెప్పను. క్రైస్తవం 1 ఇయర్లో తోమడమే, దశంభాగాలు అక్కర్లేదు నేను చెప్పను. ఒక లేడీ ఉంది, తెల్ల బట్టలు వేసుకుని కష్టాలు పోవు ప్రభు అని ఏడ్చుకుంటే పోవు, దశంభాగాలు ఇచ్చామండి. బెదిరింపే. ఆ లేక సత్తుంటే దశంభాగం ఇప్పుడు గుళ్ళో ఉందండి,
నేను తిరుమల వెళ్తాను కదా, రూపాయి కూడా వేయను. తెలుసా మీకు? వేయిద్దని చెప్పడం కదా, అసలు ఉండి వైపు వెళ్ళను. తెలుసా? సోమవారం దండం పెట్టుకుని అలా అలా వకులామాయికి, అలా విమాన వెంకటేశ్వర స్వామి, హనుమాచార్యులు, రామానుజాచార్యులు, ఆ నరసింహస్వామి అంతే వెళ్ళిపోతాను. అంతే. ఉన్నోళ్ళు డబ్బులు వేయడం, సెంటిమెంట్లో 10 రూపాయలు ఏం లేవు, ఏను. నీకు డబ్బులు ఎక్కువైపోతే ఆ డబ్బులతో భగవద్గీతలు కొని పంచిపెట్టు. నీకు డబ్బులు ఎక్కువైపోతే ఆవులకి పెట్టు. నీకు డబ్బులు ఎక్కువైపోతే ఇదిగో ఆ ప్రమీల, వినీల లాంటి పిల్లలకి వైద్యానికి పెట్టు. నీకు డబ్బులు ఎక్కువైపోతే ఊళ్ళో రామాలయానికి మైక్ సెట్టు కొనిపెట్టు. నీకు డబ్బులు ఎక్కువైపోతే రైతులకి విత్తనాలు కొనిపెట్టు. నీకు డబ్బులు ఎక్కువైపోతే ఆర్మీ వాళ్ళు ఉంటారే, సేవ చేసి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టు. అంతేగాని 20 లక్షలు వేసేసి ఎందుకురా. అందుకని దైవం మనందరి లోపల ఉండేటువంటి ఆత్మస్థితిని చూడాలని చెప్తాడు. అంతేగాని దాక్షారంలో ఎవడో 30 వేసాడంట, 30 లక్షలు ఎత్తే ఆ జీతాలకు పోయినాయి. అది 30 లక్షలతో ఎన్ని భగవద్గీతలు కొనొచ్చు అంటావు? ఎన్ని గోశాలను, ఎన్ని ఆవులకు పెట్టచ్చు అంటావు? ఇది పుణ్యం వచ్చేయాలి రా బేవస్గా. ఎందుకు ఇస్తారు? నువ్వు భలేవాడివి, ఆ బుద్ధి మనకు ఉండాలి. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ కేవలం హిందుత్వాన్ని మింగడానికి పెట్టిన శాఖ. మినిస్టర్ చెప్పినా ఎందుకు? పవన్ కళ్యాణే మనం చెప్పారుగా దేవాదాయ శాఖ దేనికి అని. ఇప్పుడు రేపు జనవరి 5 ప్రోగ్రాం ఏంటి చెప్పండి? హైందవ శంకారావంకి చలో విజయవాడ, చలో విజయవాడ, చలో విజయవాడ. జనవరి 5వ తేదీ హైందవ శంఖారావం మన దేవాలయాల మీద ఉరితాడు బిగిస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం రాక్షస శాఖ, మన ధర్మనాశన శాఖ. దాన్ని తొలగించాలని మనం లక్షలాది మంది హిందువులతో హైందవ శంఖారావం 5వ తేదీ జనవరి 2025 విజయవాడలో జరుగుతుంది. మనం అందరం వెళ్ళి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మనం బతికున్నామని నిరూపిద్దాం. ఈ చప్పట్లు రెండో మాట సుమ కదా. ఎందుకంటే గవర్నమెంట్లు ఏమొచ్చినా ఏమనుకుంటున్నా అంటే ఇవన్నీ మన బిస్కట్లు ఎత్తే సాల్లే అని. మీరు ఏ గవర్నమెంట్ అన్నారా అని, వీళ్ళది ఏం క్యాస్ట్, రైట్, వీడికో భవనం కట్టించేద్దాం, భవన్ నువ్వే అధ్యక్షుడు. వీడిది ఏం క్యాస్ట్, వీడికో భవనం, వీడు అధ్యక్షుడు, వీడు కార్పొరేషన్. అంతే. హిందువులందరినీ కులాల కింద విడగొట్టేసాయి. హిందువులు కులాల కింద విడగొట్టాయి. మీరు గమనించారా? ఎప్పుడైనా బ్రాహ్మణులకు మేము ఏదైనా కూడా వాళ్ళు చూసుకుంటారులే, యాదవులు వాళ్ళు చూసుకుంటారులే, రెడ్లు వాళ్ళు చూసుకుంటాము, ఇలా ఎవడదాడు చూసుకుంటాడని వదిలేస్తాం కులం గొడవ. కానీ హిందువులు వేసినప్పుడు, బంగ్లాదేశ్లో కోసినప్పుడు ఎవరు రెడ్డి గారా అండి అని కోయలే, శెట్టి గారా అని కోయలే, శర్మగారని కోయలే, హిందూ అయితే కోసారు. కాబట్టి చెప్పండి, గడప లోపలే కులం, మనమంతా బయట హిందువులం. హిందువులుగా ఉంటే బతుకుతాం నాన్న. మేము రెడ్లు అండి, మేము శెట్టి గారండి, మేము శర్మ అండి, ఏం చెప్పినా కుర్మా చేసేస్తారు. ఎందుకంటే రాక్షస జాతి అది. వాళ్ళకి బద్దలు కొట్టడం, బలత్కారం చేయడం, ఆక్రమించడం, అనుభవించడం,
నాశనం చేయడం ఇవి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే భారతదేశంలో గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్లన్నీ మనవే. ఓ బృహదీశ్వరాలయం, అంత పెద్ద గుడి నేల మీద నీడపడదు. వీళ్ళు ఏదో పెద్ద తాజ్మహల్ కట్టాం, బొంద కట్టాం అంటుంటారు. అది కూడా మందే ఆ మాటకొస్తే. ఈ దేశానికి క్రైస్తవ ఇస్లాంలకి ఏ సంబంధం లేదు. ప్రతిదానికి ఎవిడెన్స్ మనకుంది. ఎక్కడైనా ఎవిడెన్స్. సంబాల్ ఇప్పుడు జరుగుతుందిగా, అక్కడ కూడా మొన్న విష్ణు చక్రం దొరికింది. ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి మనందరం మీరంతా ఎదగండి. మీరేం చేయొద్దు, వంట చేస్తూ చక్కగా ఆ రామాయణమో భగవద్గీత భాగవతం వింటూ చెయ్యండి. మనసు కూల్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. అలాగే ఇందాక చెప్తుంటే ఆయన పిలిచాను నేను. పైన గెద్ద ఎగురుతూ శాపాలు పెడుతుంది. ఆవు తొందరగా చచ్చిపో, ఆవు తొందరగా చచ్చిపో అని. ఇది దాని శాపాలు కావు, చచ్చిపోద్దా? పిల్లి శాపం పెడద్దంట, ఇంటి ఓనర్ కళ్ళు పోవాలని. అవుద్దా? ఆ మాదిరి ఈ గొర్రెనా కొడుకులు మా ఎలుగుబంటి శ్రీనివాస్కి ఏ యాక్సిడెంట్ అయితే శాపం పెట్టేస్తే అయిపోద్దా? వాళ్ళ అమ్మ ఏమన్నా మంచిదేగా, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలేగా. 4 తరాలు అయిపోద్దా? బొక్కేం కాదు. నీ బొక్కలో బైబిల్ నువ్వు రాసొద్దాం. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, నా దేశానికి క్రైస్తవానికి సంబంధం లేదు. నేను చెప్తా, వాళ్ళని చెప్పని చూద్దాం. అక్కర్లేనివా? నేను గుర్రం అయితే అక్కర్లే కాబట్టి గుర్రం సెక్యులర్ కుక్క అయితే అక్కర్లేదు. సో రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఐదర్ హార్స్ ఆర్ డాగ్, రెండు జంతువులేగా. గుర్రం అయింది వదిలేయండి. గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ని అలా అవమానించకూడదు. అప్పాజీ గారికి అర్థమైంది. ట్యాక్స్ పేయర్స్ని అవమానించకండి ప్లీజ్. మా నాన్నగారి దగ్గరికి వచ్చి కొండయ్య అని ఆ గురుగారు అని ఏవో కబుర్లు చెప్పేసి వస్తాను గురుగారిని వెళ్ళిపోయాడు. ఎరా ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా అంటే, నాకేం తెలుసు, ట్యాక్స్ కడతాడు ఇప్పుడు వెళ్ళి అన్నాడు. అంటే ఏంటంటే చెప్పారు. దానిలో చిన్నప్పటి నుంచి అదే జోకు నానా. కాబట్టి మనము ఈ వెర్రి ఆలోచనలతో దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసుకోకూడదండి నానా. మనం ధర్మాన్ని పట్టుకోవాలి. రోజు ఒక్క 10 నిమిషాలు మంత్రజపం చేయాలి, లేకపోతే మనసు వీక్ అయిపోతుంది. ఆ చిన్న బిడ్డ మేడ మీదకి వెళ్ళడానికి భయపడితే ఒక అందం. ఇది పాతికొచ్చిన మమ్మీ అంటే ఇక్కడ అమ్మి, అర్థమైందా? వాడేమో వినాయకుడిని వెక్కిరిస్తాడా, హనుమంతుని వెక్కిరిస్తాడా, కృష్ణుని వెక్కిరిస్తాడా, రాముని వెక్కిరిస్తాడా? ఆడెవడ పుట్టాడు? ఇక్కడ వాళ్ళకైనా. ఇప్పుడు ప్రసాదాల నాన్న గొప్పోడని చెప్పు, ఏంటమ్మావు? ఈ గుర్రం వచ్చిందా ఇక్కడ? అక్కడికి వెళ్తుందా గుర్రం? అక్కడికి వెళ్తుందా? చర్చి దగ్గరికి వెళ్తుందా? నేను వాళ్ళనన్నా స్పేర్ చేస్తాను, మన సెక్యులర్ కుక్కలను అసలు స్పేర్ చేయను. పెద్ద ఈడు ఏదో పెద్ద సర్వసమానత్వంగా వచ్చేసాడని ఏమొద్దు కూర్చో, అని ఏం చేయకు. గుర్రం అంటే ఫోర్సు నానా. సో మనమేమో అందరూ కావాలనుకుంటాం ప్రపంచంలో. ఇందాక మన కిషోర్ వీడు పవన్ కార్తీక్ చెప్పాడు కదా ఎందుకు గొప్పదే అంటే, అందరూ చెప్పండి, సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి నాన్న మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం మన యొక్క మనస్సుని, మన శరీరాన్ని, మన ఇంటిని అన్నిటినీ కాపాడుకోవాలి. ఈ భారతదేశం ప్రపంచంలో ఇంకో ముఖ్య విషయం చెప్తా. ఇక్కడ మరి షాపులు ఏమున్నాయో నాకు తెలియదు. మన వాళ్ళకి తెలవక